ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో మరో హోరాహోరీ మ్యాచ్ అభిమానులను అలరించింది. ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఐపీఎల్లోని 9వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ పై ఉత్కంఠ విజయం సాధించింది. అహ్మదాబాద్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ చివరి వరకు పోరాడిన 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనతో గుజరాత్ చివరి వరకు పోరాడిన కీలక సమయంలో వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. బౌలర్ తుషార్ దేశ్పాండే సంచలన బౌలింగ్తో ఆ జట్టుకు రెండో విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో 11 రన్స్ డిఫెండ్ చేశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఔరా అనిపించాడు. 200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవటంలో చివరి బంతి వరకు పోరాడిన గుజరాత్ చివర్లో తడబడింది. దీంతో 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా తుషార్ దేశ్పాండే కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పాయింట్స్ పట్టికలో ఇది అగ్రస్థానంలో చేరింది.